ఇప్పుడున్న ఈ కాలంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఈ తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు చాలామందికి ఇప్పుడు ఉన్న పిల్లలకైతే తెలియదు. దమ్మిడి అంటే 1 పైసా, 1 ఆనా 6 పైసలు, బేడ 12 పైసలు, దో ఆనా, 4 ఆనా 24 పైసలు, 25 పైసలు ఉండేది 4 ఆనా అంటే. 8 ఆనా 48 పైసలు, 50 పైసలు అంటారు దీన్ని. ఇప్పుడు 8 ఆనా తీసుకుని వెళ్తే 2 చాక్లెట్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 1 రూపీకి 1 చాక్లెట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అక్కడ. 12 ఆనా 72 పైసలు, 75 పైసలు, 16 ఆనా 96 పైసలు, 100 రూపాయి, దీన్ని 16 ఆనా అంటారు. ఘన పదార్థాలను కొలిచే పద్ధతులు: గిద్దె 50 గ్రాములు, పిరిచిట్టి 200 గ్రాములు 50 గ్రాములు, అరసోల 2 పిరిచిట్టీలు. ఇవి మన అమ్మమ్మలు నానమ్మలకైతే చాలా బాగా తెలిసి ఉంటుంది. మనకంటే సోల అంటే తవ్వెడు, సోల అంటే 1 కేజీ, తవ్వెడు 2 సోలలు, మానేడు 2 తవ్వలు. ఇక్కడ కేజీస్ కూడా ఇచ్చారు చూడండి పక్కన. అడ్డేడు, మానేండ్లు. ఊరికి వెళ్తే అమ్మ వాళ్ళు అంటారు అడ్డెడు పోసిన బియ్యము, మానేడు తవ్వెడు అని. ఆ రోజులలో వాళ్ళు అలా చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవి తెలిసి ఉంటుంది. కొంచెడు 2 అడ్డెళ్ళు అంటే 16 కేజీలు, ఇరుస 2 కుంచెలు 32 కేజీలు, తూమెడు 4 కుంచాలు 50 కేజీలు, గిద్దెడు 2 తూములు 100 కేజీలు. గిద్దెడు ఇప్పుడేమో కింటా అంటారు. ద్రవ పదార్థాలను కొలిచే పద్ధతులు: అర్ధపావు, పావుషేరు, అర్ధషేరు, షేరు, సవషేరు. ఇవి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కొందరు కూరగాయలకి వెళ్ళి వాటిని కిలోలలో అడగడం అనేది చూస్తూ ఉంటాము. కిలోలలో